హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీమాంసా ఇన్వెస్టర్ మొల్లా శివయ్య. మొల్లా శివయ్య అంటే ఎవరికి తెలియకపోవచ్చు. మీమాంసా డాక్టర్ శివకుమార్ అంటే తెలియచ్చు. ఆయన అసలు పేరు మొల్లా శివయ్య. ఆయన గురించి కంప్లీట్ డీటెయిల్స్ అందరికీ తెలియాలి అని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఆయన గురించి డీటెయిల్స్, ఆయనకి చాలామంది ఫ్యాన్స్ భక్తులు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ ఆయన గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అని నేను వీడియోస్ చేస్తున్నాను. సో ఆయన లాస్ట్ 3 months నుంచి వీడియోస్ చేయకుండా మళ్ళీ నిన్నటి నుంచి మీమాంసా ఛానల్లో వీడియోస్ స్టార్ట్ చేశారు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు 3 months నుంచి ఆయన వీడియోస్ ఎందుకు చేయలేదు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. నేను చెప్తున్నాను ఇక్కడ. ఆయన 3 months నుంచి ఆయన వాళ్ళ కొడుకు ఇద్దరు జైల్లో ఉన్నారు. సో రీసెంట్గా బెయిల్ మీద బయటకు వచ్చారు. కేసులు నడుస్తున్నాయి. ఇది ఒక్క కేసే కాదు, ఆయన మీద హైదరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎన్ని కేసులు ఉన్నాయో నాకైతే కౌంట్ లేదు. అండ్ కోర్ట్స్లో ఎన్ని కేసులు ఉన్నాయో కూడా నంబర్ ఐడియా లేదు, ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయి. అంతమందిని చీట్ చేశాడు. ఆయన ఒక్కడే కాదు, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మొల్లా శివయ్య అండ్ హిజ్ వైఫ్ మొల్లా స్వర్ణలత, హిజ్ సన్ మొల్లా జశ్వంత్, డాటర్ మొల్లా జోషిక. వీళ్ళు నలుగురు. అండ్ లాయర్ శ్రీనివాస్ అని ఒక అతను ఉన్నాడు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు వీళ్ళు 5. బ్యాక్ ఎండ్లో ఎవరెవరు ఉన్నారో ఇంకా ఐడియా లేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. సో ఆయన జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అయినా మారతాడు, మనిషిగా అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ ఆయన మనిషి పుట్టలేదు అనే విషయం కన్ఫర్మ్ అయింది. ఇన్నాళ్ళు డౌట్గా ఉండేది. ఇన్నాళ్ళు 3 డౌట్స్ ఉన్నాయి నాకు. ఒకటి, ఆయన మనిషి పుట్టికే పుట్టాడా? 2, కడుపుకు అన్నమే తింటున్నాడా? 3, ఒక అమ్మ ఒక అబ్బకే పుట్టాడా అనేవి. బట్ ఇప్పుడైతే 3 డౌట్స్ క్లియర్ అయినాయి. ఇవేవి కాదు అనేది అర్థమైంది. మేము 2021లో ఆయన దగ్గర అమౌంట్ ఇన్వెస్ట్ చేశాము. ఇన్వెస్ట్ చేసిన తర్వాత 2022లో మాకు రిటర్న్ చేయాల్సింది. 22లో ఇస్తానని చెప్పాడు. ఇది 2024. 2 years నుంచి ఆయన మమ్మల్ని ఎంత సఫర్ చేశాడు అనేది మాకు తెలుసు. జస్ట్ యూట్యూబ్ వీడియోలు చూసి ఆయనకి ఫ్యాన్స్ అయ్యి కింద కామెంట్లు పెట్టే వాళ్ళకి తెలీదు ఆయన గురించి. ఆయన దగ్గర ఇన్వెస్ట్ చేసి మోసపోయి ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయో మాకు తెలుసు. సఫర్ అయ్యే వాళ్ళకి అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ లైఫ్ టైము, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు, ఆస్తులు అమ్ముకున్న డబ్బులు వాడి దగ్గర ఇన్వెస్ట్ చేస్తే వాడు మిడిల్ క్లాస్ వాళ్ళని ఇంత సఫర్ చేసి ఎంత ఇబ్బంది పెడుతున్నాడో 2 సంవత్సరాల నుంచి అందరూ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నారో పోలీస్ స్టేషన్లకి కోర్టులకి తిరుగుతున్న వాళ్ళకి తెలుసు. వాడి వీడియోల కింద కామెంట్లు పెట్టే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వస్తే తెలుస్తుంది ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నాయి, ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి వాడి వల్ల అనేది. వాడి బతుక్కి వాడు అంటున్నానని వాడి భక్తులు, వాడి ఫ్యాన్స్ ఎవరన్నా ఫీల్ అయితే, నేను ఇదొక్కటే కాదు వీడియో, ఇది నా ఫస్ట్ వీడియో. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను నేను కంటిన్యూగా ఈ ఛానల్లో. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. వాడి మొత్తం ఈ 2 yearsలో వాడు చేసిన వెధవ పనులు, వాడు చెప్పిన అబద్ధాలు అవన్నీ నేను మీకు విత్ ప్రూఫ్స్, వాడిలాగా గాల్లో మాటలు చెప్పను నేను, విత్ ప్రూఫ్స్ మీకు, వాడి కాల్ రికార్డింగ్స్, వాడి వాయిస్ మెసేజ్లు, వాడి వాట్సాప్ చాట్లు, వాడు పంపించిన ఫేక్ డాక్యుమెంట్స్, కంప్లీట్గా ఎవ్రీథింగ్ నేను ఎక్స్పోజ్ చేస్తాను. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర. నా దగ్గర ఒక్కదాని దగ్గరే కాదు,
ఇన్వెస్టర్స్ వాడి వల్ల మోసపోయిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ ఛానల్లో మా ఒక్కళ్ళమే కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా వీడియోస్ చేసి మేము పోస్ట్ చేస్తాము. వాడు చేసేది వెధవ పని ఏంటంటే, వాడు వేరే వాళ్ళని చీట్ చేసి నన్ను వేరే వాళ్ళు చీట్ చేశారు అని చెప్పేసి సింపతి కోసం స్టోరీస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు. వాడు రియల్ ఎస్టేట్ ఏజెంటే కాదు. వాడు చెప్పుకునేది ఏంటి, నేను 18 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నానని చెప్పుకుంటున్నాడు. కానీ 18 ఇయర్స్ నుంచి నిజంగా రియల్గా 18 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాడెవ్వడు ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇట్లా రియల్ ఎస్టేట్ ట్రైనింగ్లు పెట్టి ఇట్లా ఉండడు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు చాలా చాలా హై పొజిషన్లో ఉంటారు. రియల్గా 18 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేసిన వాడు నోరు తెరిస్తే అన్నీ చెప్పేది అబద్ధాలే. వాడి వీడియోస్లో ఎన్ని చెప్తున్నాడు, నేను కొన్ని వేల డీల్స్ చేశానని చెప్పాడు. వాడు 18 ఇయర్స్ నుంచి వాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అని చెప్పాడు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి 1 డీల్ చేశాడు అనుకుందాము. ఎన్ని అంటే ఇయర్కి 12 డీల్స్, 12 × 18 ఎంతండి, 216 డీల్స్ చేస్తాడు. అసలు రియల్ ఎస్టేట్లో మంత్కి 1 డీల్ చేయటం అనేది చాలా 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 టూ మచ్ విషయం అనేది, అది అందరికీ తెలుసు. రియల్గా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఎవరికైనా తెలుసు ఆ విషయం. సో 18 ఇయర్స్కి నిజంగా అంత వాడు తోపు తురుంకానైతే నెలకు డీల్ చేసిన 216 డీల్ చేస్తాడు. కానీ 1000 డీల్స్ ఎలా చేస్తాడండి? ఎవరైనా సరే వాడి వీడియోస్ చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాడి వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. వాడి బతుకులో వాడు ఒక మాట మీద ఏ రోజు నిలబడలేదు. వాడు మీమాంస అంటాడు, ఏఆర్ఈసి అంటాడు, నేను రిసార్ట్లు అమ్మేశాను అంటాడు, నేను ప్రకృతిలో కలిసిపోతున్నా అంటాడు, వాడి పిండాకుడు, వాడి శారదం అంటాడు. కానీ వాడు చెప్పింది ఏ రోజు చేయలేదు, వాడు చేయడు కూడా. బేసిక్గా ఏంటంటే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా దండుపాల్యం బ్యాచ్. వాళ్ళకి ఆ లాయర్ శ్రీనివాస్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ప్లాన్గా స్కెచ్ చేసి ఈ ఇన్వెస్టర్స్ అందరూ ఈ రియల్ ఎస్టేట్ క్లాసెస్ అని పెట్టి ఆ క్లాసులకు వచ్చిన వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి ఆ అమౌంట్ని వాళ్ళు బేసిక్గా కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, వాళ్ళు ఫ్యామిలీ ఈ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు కోకాపేటలో వాళ్ళు ఫ్లాట్ కొనుక్కొని అక్కడ ఉండి వాళ్ళ ఆస్తులు కొనుక్కొని మేము అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి జనాన్ని నమ్మిచ్చేసి జనం దగ్గర తీసుకున్న డబ్బుల్ని వాళ్ళ ఓన్గా వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బినామీలు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ వేరే వాళ్ళ పేర్లతోటి ప్రాపర్టీస్ కొనేసి వాడు మహా అయితే వాడు చెప్పుకునే ఆ మీమాంస అనే రిసార్ట్స్కి 2 crores ఖర్చు పెట్టాడో లేదో, నాకైతే డౌట్. 2 crores కూడా ఖర్చు పెట్టాడో లేదో. కానీ మిగిలిన అమౌంట్ మొత్తము వాళ్ళ ఆస్తులు కొనుక్కొని వాడి పెళ్ళాము, వాడి కూతురు బంగారు చేయించుకొని, మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కూడా అన్నీ ఉన్నాయి. మీకు తొందరలో అన్నీ రివీల్ చేస్తాను. వాడి పెళ్ళాము, వాడి కూతురు ఒక ఫోటోలో పెట్టుకున్న బంగారు ఇంకో ఫోటోలో లేదు. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క డిఫరెంట్ నెక్లెస్లు, హారాలు ఎక్కడి నుంచి వస్తాయండి? మా సొమ్ముతో వాడు నిన్న వీడియోలో కూడా చెప్తున్నాడు. ఏంటి నిన్న వీడియోలో, ఇవాళ వీడియోలో ఒక స్టోరీ క్రియేట్ చేసి ఎవడో కార్ డీలర్ దగ్గరికి వెళ్ళాడంట. వాడి దగ్గర 2008 నుంచి వాడి కస్టమర్ అంట. వీడు 5 కార్లు కొన్నాడంట, వాడి దగ్గర 15 కార్లు అమ్మాడంట. అంటే వాడు 5 కార్లు వీడి దగ్గర కొని, 10 కార్లు వేరే వాళ్ళ దగ్గర కొని, మొత్తం 15 కార్లు వీడి దగ్గర. వీడు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసి 18 సంవత్సరాలు అయిందన్నాడు. స్టార్టింగ్ వాడు సెటిల్ అవడానికి ఒక 2-3 ఇయర్స్ పట్టిన, రిమైనింగ్ 15 ఇయర్స్లో సంవత్సరానికి ఒక కారు కొని అమ్మాడు. వాడు అంత పుడింగిగాడైతే వాడు అంత సంపాదించేవాడైతే మా ఇన్వెస్టర్స్ డబ్బులన్నింటినీ మాకు ఇచ్చేయచ్చు కదా. మరి ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు? వాడు అంతగా నేను రియల్ ఎస్టేట్లో 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అన్నప్పుడు వాడు సంపాదించేసి మరి ఇచ్చేయచ్చు కదా మా డబ్బులు మాకు.
నేను ఇవ్వాల్సింది కొంతే, నాకు రావాల్సింది ఎంతో ఉందంటే నీకు నీకు రావాల్సిన అమౌంట్ ఎక్కడి నుంచి రావాలి? మరి అక్కడ సిసిఎస్లో పోలీసులకి చెప్పచ్చు కదా డీటెయిల్స్. వాడు నోరు తెరిస్తే చెప్పేవి అబద్ధాలే. ఇంకా ఎంతకంటే ఘోరం, ఇంకా దారుణాలు ఏంటంటే వాడు అందరికీ చెప్పింది అప్పుడు మీకు నా కూతురు, నా ఈ ప్రపంచంలో అందరికంటే నా కూతురు అంటేనే నాకు ఇష్టం, నా కూతురు మీద ఒట్టు, నేను ఇచ్చేస్తా, ఈ డేట్కి ఇస్తా, ఆ డేట్కి ఇస్తానని మాకే 3-4 టైమ్స్ ప్రామిస్ చేశాడు కూతురు మీద. ఇలాగా మాకు తర్వాత తెలిసింది ఏంటంటే మా ఒక్కళ్ళకే కాదు, ఇట్లా వేరే వాళ్ళకి కూడా కూతురు మీద ప్రామిస్ చేశాడని. కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా నిజంగా పిల్లల మీద ప్రామిస్ చేస్తారా? కోర్స్ తర్వాత మాకు మా ఇన్వెస్టర్స్ గ్రూపు అంతా కలిసి వాడికి ఈ మధ్యకాలంలో వాడి మీద చేసిన రీసెర్చ్లో, వాడి ఫ్యామిలీ రీసెర్చ్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే అది అసలు వాడి కూతురే కాదు అనే విషయం. అంటే కూతురు కాదు అంటే వాడి పెళ్ళామే కనింది దాన్ని, కానీ వీడు దాని తండ్రి కాదు. ఇంతకంటే మీకు డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే వాడు దాని మీద ఒట్టేశాడు. అందుకనే వాడు దాని మీద ఒట్టేసి ఇన్ని అబద్ధాలు ఆడినా సరే అది ఇంకా బతికే ఉంది, వాడు కూతురు కాదు కాబట్టి. అంత నీచ నికృష్ట బేవర్స్ ఫ్యామిలీ అది. సో మీకు ఇంకా వాళ్ళకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను నేను. చాలా ఉంది వాడికి సంబంధించింది, చాలా చాలా ఉంది. అన్నీ వస్తాయి, నెమ్మదిగా వస్తాయి, మీరు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.